హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మీకు అగైన్ నేను ఇంకొక డైట్ రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఓన్ స్టైల్. ఇంతవరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చేసి ఉండరు. బికాజ్ ఆఫ్ ఇది నేను మా హస్బెండ్ కోసం నా ఓన్గా క్రియేట్ చేసిన రెసిపీ. బికాజ్ ఆఫ్ హీ నీడ్స్ టు టేక్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీడే కాబట్టి నేను దానికి డిఫరెంట్ టైప్స్ ఎలా ప్రోటీన్ ఇంటేక్ చేసే. ఓన్లీ డైలీ పన్నీర్, డైలీ ఉత్త చికెన్ తింటే బాగోదు కదా, అలానే కర్రీస్ తినొద్దు, ఓవర్ ఆయిలీ మసాలా కర్రీస్ తినొద్దు. సో టేస్ట్గా వాళ్ళకి ఎలా తినాలో, ఎలా తినాలి అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియానే ఈ కర్రీ. సో నేను మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్. యాజ్ యూ ఆల్ నో, మేము ప్రోటీన్ కోసం ఒక మీల్లో పన్నీర్ తింటాం. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ఒక 5 క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్, వీటిని నేను కట్ చేసుకుంటాను. సో కట్ చేసేసుకున్నాను. నేనన్నీ ఎంత క్విక్గా కట్ చేసేసుకున్నాను తెలుసా. నా దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంది, అందుకే అంత సన్నగా అయిపోయాయి. సో యూజ్ వెజిటేబుల్ కట్టర్, ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అంత స్ట్రెయిన్ అవ్వడం అవసరం ఉండదు, జస్ట్ దాంట్లో వేసి లాగేయడమే. సో అది ట్రై చేయండి. సో నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎలా కుక్ చేయాలి ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. సో నేను ఇప్పుడు గ్యాస్ పైన నేనైతే ఒక గ్యాస్ పైన ఒక కుక్కర్ వైజిల్ పెట్టుకున్నాను. సో స్టవ్ వెలిగించేసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఏం వేస్తాను. నేను ఆయిల్కి బదులు కోర్స్ నెయ్యే వాడతాను. నేను డైట్లో మాత్రం అసలు ఆయిల్ వాడాను. బికాజ్ ఆఫ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మీరు చూడకపోతే ఆ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. డైట్కి ఆయిల్ కంటే నెయ్యి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మీరు అనవసరంగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్యాట్స్ పెంచుకొని కొలెస్ట్రాల్స్ తెచ్చుకునే బదులు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ కుకింగ్. సో నేను వేసుకున్న నెయ్యి హీట్ అయిపోయింది. దీంట్లో ఫస్ట్ కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, సో నెక్స్ట్ నేను 2 కలిపి చాప్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ 2 ఎట్ ఏ టైం వేసుకుంటున్నాను. సో నేను ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ఒకటేసారి వేసేసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ నేను 2 కలిపి చాప్ చేసుకున్నాను. సో నేను ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఒకటేసారి వేసుకున్నాను. సో ఒకసారి దీన్ని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. సో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఇందాక గీ వేసుకున్న స్పూన్, అందుకే అతుక్కుపోతుంది. సో పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. అల్లం వేసుకునే వాళ్ళు వేసుకోండి, ఇట్స్ ఆప్షనల్. నేనైతే వేయట్లేదు అల్లం వేసుకోండి. ఒకవేళ మీకు కర్రీస్లో వేసుకోవడం అలవాటు ఉంటే వేసుకోండి. నేను ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్కి మాత్రమే అల్లం యూజ్ చేస్తాను. మోస్ట్లీ ఈ నార్మల్ కర్రీస్కి యూజ్ చేయను. సో ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి.
సేమ్ ఇది కూడా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా మీకు కనిపిస్తుందా, దీన్ని పింక్ సాల్ట్ అంటారు, హిమాలయన్ పింక్ సాల్ట్. మన నార్మల్ సాల్ట్ కంటే ఇది వాడితే బీపీలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు, వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది బాడీలో. సో మీరందరూ పింక్ సాల్టే వాడండి, వాడడానికి ట్రై చేయడం కాదు, వాడండి. సో పింక్ సాల్ట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉంచేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ క్యాప్సికమ్ బాయిల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో టొమాటో వేసేసుకుందాం. సో టొమాటో వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో టొమాటో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో స్పైసెస్ వేసేసుకోండి. సో టమాటోస్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర ఇంకా మెంతులు కలిపి మిక్స్ చేసిన పౌడర్, జీలకర్ర మెంతులు పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అసలు ఎక్కడన్నా ఆయిల్ కనిపిస్తుందా మీకు? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గీ. సో నెయ్యి వాడండి. నేను ఏదో నెయ్యిని ప్రమోట్ చేస్తున్నట్టుంది కదా, కాదు, మీ హెల్త్ని ప్రమోట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఇట్లనే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది కర్రీ. సో ఆఫ్టర్ 5 మినిట్స్ చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. సో ఈ టైంలో పన్నీర్ వేసేద్దాం. సో ఒకసారి ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అన్నీ సరిపోయాయా అన్నీ చెక్ చేసుకొని అప్పుడు పన్నీర్ వేసేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, సో నేను అందుకే ఉప్పు వేసుకున్నాను. సో పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, ఎందుకంటే పన్నీర్ బాయిల్ అవ్వడానికి 2 to 3 మినిట్స్ పడుతుంది. అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. దాని తర్వాత ఆఫ్ చేసేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తాను కానీ. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఒకసారి చూసుకోండి. సో పన్నీర్ కుక్ అయిపోయింది. సో ఇది ఈరోజు కర్రీ. ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయండి చపాతీలోకి, అన్నంలోకి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.